గంగా. వస్తున్నానమ్మగారు. అమ్మో, మిత్ర మేడం పిలుస్తున్నారు. ఏంటి మిత్ర, గంగను అంతలా కంగారు పెట్టేస్తున్నా? ఏమైంది? అది మా కృష్ణన్ నీకు తెలుసోదనా? నాకేం తెలీదు భారతి. హలో మై డియర్ బ్రదర్, ఇవాళ రాఖీ పండగ. ఓ అవును కదా, ఇవాళ నువ్వు నాకు రాఖీ కట్టే వరకు నేను బయటికి వెళ్ళకూడదని నిన్ననగా చెప్పాను. ఎస్ అమ్మ మిత్ర, నువ్వు రాఖీ కట్టేస్తే నేను కంపెనీకి వెళ్ళాలి. ఐ నో అన్నయ్య. ఈ గంగ ఇంకా రాలేదేంటి? గంగా! వస్తున్నానమ్మా. అన్నయ్య వచ్చి అలా కూర్చో. వదినా, ఇలా వచ్చి అన్నయ్య పక్కన నుంచో. నేనెందుకు మిత్రా? అబ్బా రా వదినా. నన్ను బ్లెస్ చేయండి. ఏమ్మా మిత్ర, నేను ఇంక కంపెనీకి వెళ్ళొచ్చా? మీకన్నింటికి తొందరే. తను మీకు రాఖీ కట్టింది, దానికి మీరేం చేయాలి? ఏం చేయాలి? ఓ మర్చిపోయాను కదూ మిత్ర, మహేష్తో కలిసి నువ్వు లైఫ్ లాంగ్ ఇలా సంతోషంగా ఉండాలమ్మా. ఉంటానన్నయ్య. నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మహేష్తో కలిసి హ్యాపీగా ఉంటున్నాను అంటే దానికి కారణం నువ్వే. ఆనంది ఏమైపోయిందోనని ఆనంది గురించి ఆలోచిస్తూ చివరికి పిచ్చివాడైపోతాడనుకున్న మహేష్ని ఆనంది ఆలోచనలో నుంచి బయటికి తీసుకొచ్చి తన మనసు మార్చి నా గురించి, తన మీద నాకున్న ప్రేమ గురించి ఆలోచించేలా చేసి నచ్చజెప్పి తన చేత నా మెడలో 3 ముళ్ళు వేయించావు. కాబట్టే నేను మహేష్తో, నా కూతురు లోహితో చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఈ విషయంలో నాకంటే మీ వదిన భారతి పార్టిసిపేషన్ ఎక్కువ మిత్ర. తను ఫోర్స్ చేయబట్టే నేను ఆ టైంలో మహేష్తో గట్టిగా మాట్లాడాను. మనిద్దరిది ఏముందండి, బేసిక్గా మహేష్కి మిత్ర అంటే చాలా ఇష్టం. మధ్యలో ఆనంది వచ్చి హలో శ్రీమతి గారు, ఎప్పుడో పులి స్టాప్ పెట్టిన ఆ స్టోరీ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా? నాకు టైం అవుతుంది, నేను కంపెనీకి వెళ్తున్నాను. అంటే ఏంటండి, రాఖీ కట్టినందుకు మిత్రకి ఏమీ ఇవ్వరా? నో వే. మిత్రకి నేనేమిచ్చినా తక్కువే. నువ్వు, నేను, మన కొడుకు రిషవర్ధన్ ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం మహేష్ మిత్ర. అలాంటి ది గ్రేట్ మిత్రకి నేనేమివ్వగలను? అలానే తప్పించుకుంటావేమో. నువ్వు నాకు ఒకటి ఇచ్చి తీరాలన్నయ్య. ఏంటి మిత్ర, అడుగు. నా కూతురు లోహితకి, మీ కొడుకు రిషికి పెళ్లి చేయాలి. ఓకే అని ఎప్పుడో చెప్పాను కదా. మాట తప్పకూడదన్నయ్య. సరే, నన్ను వెళ్ళనిస్తారా? అదేంటి, మా మహేష్ అనే రాకుండానే మీరు వెళ్తారా? రోజు ఇద్దరు కలిసే కదా వెళ్తారు. మహేష్ 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 ఇంట్లో లేడన్నయ్య. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? బిజినెస్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను అని పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వాట్? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నేను లేకుండా మహేష్ వైజాగ్ వెళ్ళాడా?
ఆనంది, ఈయనేంది కారు ఎక్కిండు కారు పోనివ్వు అనిండు. యాడికి పోవాలో ఏందో చెప్పడేంది సార్? 20 years అయింది ఆనంది నిన్ను చూసి. నువ్వు, నేను, అశ్విన్ ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎలాంటి మ్యాటర్ అయినా ముగ్గురం షేర్ చేసుకునేవాళ్ళం కదా. నాకు చెప్పకుండా, నాతో డిస్కస్ చేయకుండా మీరిద్దరూ ఏ పని చెయ్యరు. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా మీరిద్దరూ అలా ఎలా మాయమయ్యారు? అశ్విన్ చెప్పకపోయినా కనీసం నువ్వైనా నాతో చెప్పాలి కదా ఆనంది. సారు, యాడికి పోవాలో చెప్పండి సారు. ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు నా బాధ? బాధ? ఈ 20 ఏళ్లలో నేను మిత్రాన్ని పెళ్లి చేసుకోవడం, మాకు లోహిత పుట్టడం, ఇలా ఎన్నో జరిగాయి. కానీ నా మనసు మాత్రం నిన్ను చూడాలని క్షణక్షణం ఆరాట పడుతూనే ఉంది ఆనంది. ఎక్కడున్నావు ఆనంది? ఏంటి ఇక్కడ ఆపావు? ఆనంద్ ఇక్కడే ఉంటుందా? నీకు తెలుసా? నువ్వు చూసావా? సారు గా ఆనంద్ ఎవరు సారు? ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిండ్రు. వస్తావా అన్నారు. వస్తా అన్నాను. కారులో ఎక్కిండ్రు. కానీ కారు ఏడికి పోవాలని చెప్పట్లేదు కదా సారు. ఇప్పటికి హైదరాబాద్ మొత్తం తిరిగి సికింద్రాబాద్కు వచ్చినాము. మీరు ఏడికి పోవాలి సారు? తెలీదు. గదేంది సార్?